హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్దారులందరికీ అదిరిపోయే శుభవార్త అయితే అందించారనమాట. అధికారుల నుంచి ముఖ్యమైన ప్రకటన మనకు అందించారు. దీనికి సంబంధించి వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. 2 పత్రాలు అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందట. అవేంటి అనేది వీడియో రూపంలో చూద్దాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. అందరూ కూడా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. తెలంగాణలో పెన్షన్దారులకు శుభవార్త. 4016 రూపాయలు, 6016 రూపాయలు ఏప్రిల్ నెల బడ్జెట్ విడుదల. ఈ 2 పత్రాలు అయితే ఇక్కడ ఇవ్వండి అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటిది, అసలు 2 పత్రాలు ఎక్కడ ఇవ్వాలి, ఏప్రిల్ నెల బడ్జెట్ అంటే? తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట. 100 రోజులు గడిచినా కూడా ప్రభుత్వం ఊసే లేకుండా పోయింది. దీంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాస్త కూస్త వ్యతిరేకత ఎదురైందంటున్నారు. 4016 అన్నారు, 6016 అన్నారు. అసలు ఆ మాటే చెప్పలేదు. అసలు ఇస్తారా ఇయ్యరా, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పాత పెన్షన్లే ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అయితే చాలా వ్యతిరేకత ఉన్నట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు. ఏప్రిల్ నెల బడ్జెట్ అంటే ఇప్పుడు ఒక నెల పెన్షన్ అనేది వచ్చే నెలలో ఇస్తారు. ఈ రకంగా మనకు బడ్జెట్ అయితే ప్రతి నెల కూడా విడుదలవుతూ ఉంటుంది. దీనికి 200 నుంచి దాదాపు 2000 కోట్ల వరకు అయితే అవసరం అవుతున్నాయి. ఈ 2 పత్రాలు అయితే ఇక్కడ ఇవ్వాలట. అసలు దేనికి సంబంధించి అంటే పోస్ట్ ఆఫీస్లో పొదుపు పథకానికి సంబంధించి, అంటే ప్రధానంగా ఆధార్ కార్డు, 2-3 ఫోటోలు, దాంతోపాటు 500 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తున్నారు. దానికి వడ్డీ కలిపి అయితే అందిస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలేదు, ఇప్పటికే ప్రారంభమయ్యి కొన్ని చోట్ల కూడా అందిస్తున్నారు. ఎలక్షన్తో సంబంధం లేకుండా ఈ నెల పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాస్త కూస్త కొంతవరకు పెంచిస్తే బాగుంటుంది అంటున్నారు. సో ఈ నెల మరి పెన్షన్లు ఎంతవరకు ఇస్తే బాగుంటుంది? ప్రభుత్వం అసలు ఇస్తుంది అనుకుంటున్నారా? పెంచిన పెన్షన్లు, పాత పెన్షన్లే 2016 రూపాయలు, 4016 రూపాయలు ఇస్తుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కోరుకుందాం మనం కూడా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇస్తామంటది, కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే చెప్పింది. మరి ఎన్నికల తర్వాత ఏం చేస్తుంది అనేది ఎవరు ఎరగం. కాబట్టి ప్రభుత్వం నుంచి విన్నపాలు కావచ్చు, వ్యతిరేకత పథకాల పైన రాకముందే ప్రభుత్వం అలజడి స్టార్ట్ అయిందట పెద్దల్లో. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు, ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట. ప్రభుత్వం నుంచి తాజాగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అందరికీ కూడా వీడియో రూపంలో తెలియజేస్తాం. అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా